అందరూ సెట్ అయ్యారు. అందరూ అందరికీ నమస్కారాలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, మినిస్టర్స్ అందరం కలిసి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేసుకోవాలని చెప్పి. కానీ చాలా రోజులుగా అనుకున్నాం కానీ కుదరలేదు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కంటే ముందుగా ఈ కాన్ఫరెన్స్ పెట్టాలని చెప్పి అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు మనం చేయలేకపోయాం. అదే సమయంలో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం గవర్నమెంట్ అనేది ఒకటి, సిటిజన్ ఒకటి. మనందరం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న, డిఫరెంట్ హోదాలో ఉన్న, అల్టిమేట్గా లాస్ట్ మైన్ సిటిజన్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం చేసే పనులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే 1.5 years నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం, టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకొని. దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం. దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఒక ఎక్కడికక్కడ టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే సైక్లోన్ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరినీ యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం, చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే $15 బిలియన్ ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే గవర్నెన్స్లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఈరోజు ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్నీ ఆన్లైన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం. గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది,
ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం. 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి పనిచేస్తాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం. అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది. దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు జిల్లా కలెక్టర్స్ని అదే మరిగా డిస్ట్రిక్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం. ఇంకొక పక్కన వేళ్ళనే కాకుండా ఎక్కడికక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి అసెంబ్లీ వారిగా విజన్ని రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం. వాళ్ళు కూడా లైన్లోకి రమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా జిల్లా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్లో ఉన్నారు. ఇక్కడుండే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక పక్క మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాం. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్, ఒకే డైరెక్షన్. అందరం కూడా సింక్ అయ్యి ఏ విధంగా పనిచేయగలుగుతాం, సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేయడం కోసం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎంతవరకు మనం అందరం అర్థం చేసుకున్నాం, అదే మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఇంకొక పక్క ఆర్టీజీఎస్ గవర్నమెంట్ కూడా ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా డేటా ఆర్టీజీఎస్ ద్వారా మనకందరికీ ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం. అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆర్టీజీఎస్ ఓన్లీ డేటాని కలెక్ట్ చేయడం, సిస్టాన్ని మేనేజ్ చేయడం, ఆ సిస్టమ్ మీకు అందజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నెన్స్ మారుతూ ఉంది. ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. కార్పొరేట్ ఆఫీసులు అయితే తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. డేటా సెంటర్లో అనలిటిక్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆ డైరెక్షన్స్ అనే లాస్ట్ మైల్కి మళ్ళీ పోయే పరిస్థితి వస్తూ ఉంది. కార్పొరేట్ ఆఫీసెస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి డేటా సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అనలిటిక్స్ చేసి లాస్ట్ మైల్కి పంపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్లో ఒక బాధ్యత ఉంది మనందరిపైన. నేను కొన్ని గవర్నమెంట్స్ చూస్తూ ఉంటాం, వాళ్లకుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక విజన్ పెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రజల యాస్పిరేషన్స్ డే బై డే పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా నేను చూశాను. ఇప్పుడు అంత మునుపు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉండే వాళ్ళందరూ చాలామంది ఐఐటి, ఐఐఎం పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు. జనరల్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ సర్వీసులు అనేటివి ప్రీమియర్ సర్వీస్. ఇది బ్రైట్ స్టూడెంట్స్ అంతా కూడా జీవితంలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి ఆల్ ఇండియా సర్వీస్కి వస్తారు. అలాంటప్పుడు మీరు ఒకసారి రాజీ పడిపోవడం, సిస్టమ్స్లో ఉండే లోపాల వల్ల కానీ, లేకుంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకుండా పోవడం కానీ, దీనివల్ల చాలా వరకు మనమందరం అనుకున్న రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మీరు వింటారు, విన్న తర్వాత మీకు ఉంటే డౌట్స్ ఒకటి చెప్పండి. ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. అందరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వాల్యూ అడిషన్ ఇవ్వగలిగితే ఆ వాల్యూ అడిషన్ కూడా తీసుకుంటాం. అందరం కలిసి
కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని కలెక్టివ్గా ముందుకు పోయే పరిస్థితి వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్చే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ముందు నేను ప్రజెంటేషన్ చేయమంటాను. ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఎవ్రీ ఫంక్షనరీ డేటా ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని మీరు ఎక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సెక్రటరీస్, మినిస్టర్స్, జిల్లా లెవెల్లో కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ టైం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వాళ్ళు ఏమైనా వాల్యూ అడిషన్ ఇవ్వగలుగుతారేమని. ఐఐటి తిరుపతి మన రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అదే మరి బిజినెస్ స్కూల్ ఉంటే బాగుంటుందని ఐఎస్బి హైదరాబాద్ కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని తీసుకుని దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవడం కోసం ఒక మోడల్, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందు నేను ప్రజెంట్ చేయమంటాను. ఏదైనా ఉంటే అందులో నేను ఇంటర్వ్యూ అవుతాను. థ్యాంక్ యూ అనటాను. భాస్కర్. Thank you, sir. Honorable Chief Minister, Honorable Council of Ministers, Chief Secretary, sir, DGP, sir, and all the senior special secretaries, principal secretaries and secretaries, HODs, collectors and SPs who have joined online from the districts. I welcome you to the meeting, and I will very quickly go through the presentation for the convenience of all the participants. So theme of the conference is data-driven governance. Ante ee rojuna manaki there is a large amount of data which is there, which is both historically available, and we are also generating data every day. We have estimated, sir, we have 6 petabytes of data in the state, in our data centers and in different data sets available, and which is again luckily for us a large set of data are having Aadhaar as the base, so that these data sets can speak to each other. Oka data set రెండో data set తో interact అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి a lot of analytics are possible, and decisions and day-to-day decisions or policy decisions ఏవైతే ఉన్నాయో అవి డేటా డ్రివెన్గా చేసేటటువంటి అవకాశం ఉంది. సో దాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకుని గవర్నమెంట్లో ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు ఒక కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డేటా ఉంది మన దగ్గర ప్రతి సిటిజన్కి సంబంధించిన సమస్త డెమోగ్రఫిక్ డేటా ఇంక్లూడింగ్ హెల్త్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్. వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, ఫ్యామిలీలో అదర్ ఇన్సిడెంట్స్ ఉన్న లాంటి డేటా దగ్గర నుంచి వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డేటా, హెల్త్ డేటాతో సహా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆల్ అదర్ పారామీటర్స్ ఆర్ దేర్. స్కీమ్ డేటా మన దగ్గర ఉంది, సర్వీస్ డెలివరీ డేటా ఉంది, మనం పెన్షన్స్ ఇచ్చిన డేటా ఉంది, ఎవరికి ఏ నెలలో పెన్షన్ ఇస్తాం, ఎంత ఇచ్చాము, ఆ కుటుంబం మొత్తానికి మనం గవర్నమెంట్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి, ఎంత వచ్చాయి, లాట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్. అదేవిధంగా ప్రోగ్రామ్ డేటా, స్కూల్ ఎన్రోల్మెంట్ డేటా కావచ్చు, ఇమ్యునైజేషన్ డేటా కావచ్చు, ఇవి కేవలం ఎగ్జాంపుల్స్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా అండ్ క్రాప్ కల్టివేషన్ డేటా లాంటి డేటా. అదేవిధంగా స్పేషియల్ డేటా, మ్యాప్స్, జిఐఎస్ లేయర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకు అంగన్వాడీ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి జియో లొకేషను. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ సిటిజన్ యొక్క ఇంటి జియో లొకేషన్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు మన దగ్గర వెదర్ డేటా కూడా ఆన్ జిఐఎస్ లేయర్స్ వీఆర్ ఏబుల్ టు గెట్. అదేవిధంగా మన ఇంటర్నల్ డేటా, మన గవర్నమెంట్ ఆర్డర్స్, ఓఎమ్స్, నోటిఫికేషన్, సర్క్యులర్స్, ఆఫీస్ ఆర్డర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇంటర్నల్ డేటా, large part of it is digitized due to the efforts the government has put in e-office, GOIR register. We were the first state to start issuing the GOs over online and available online. ఇదంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఈ రోజున రియల్ టైమ్ డేటా మనకి రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ లెవెల్స్ దగ్గర నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్ దాకా ఐఓటీస్ వాడుతున్నాం, సెన్సర్స్ వాడుతున్నాం. మనకి ఒక సీసీటీవీ నెట్వర్క్ ఉంది అక్రాస్ ద స్టేట్. డ్రోన్స్ ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం. శాటిలైట్ ఇమేజరీ ఈజ్ బీయింగ్ యూస్డ్.
ఇదంతా కూడా మనకి రియల్ టైంలో వస్తుంది. పైన చూపించిన బాక్స్ అంతా కూడా హిస్టారికల్గా యాజ్ ఆన్ డేట్ వచ్చేటటువంటి డేటా. ఈ 2 డేటా సెట్స్ని మనం ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ఏఐ అండ్ ఎంఐ లేయర్స్ ఓవర్లే చేసి మనం రియల్ టైమ్ అనలిటిక్స్ ఎందుకు అవసరం అంటే ఏదైనా డెసిషన్ మేకింగ్లో ఇంక్రీజ్డ్ యాక్యురసీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెనిఫిట్ ఎవరికైనా ఇద్దాం అనుకుంటే ఉన్న డేటా సెట్స్ అన్నిటి అనలైజ్ చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అని చేసి వ్యాలిడేషన్స్ చేసి ఆ డెసిషన్ మేకింగ్ యాక్యురసీ చేసుకోవడానికి, అదేవిధంగా స్కీమ్స్ బెటర్గా టార్గెట్ చేయడానికి, అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్సో వీ కెన్ జనరేట్ ఫ్రమ్ దిస్. ఎక్కడ బాగా జరిగింది ఎక్కడ బాగా జరగలేదు, వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ దట్ హాస్ డన్ ఆల్సో వీ కెన్ జనరేట్ త్రూ ది అనలిటిక్స్. ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, విచ్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్, ఎక్కడ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, అలాంటివి కూడా మనము ప్రిడిక్టివ్ అనలిటిక్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మనము షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి ప్లానింగ్కి వాడుకోవచ్చు. అదేవిధంగా మనం రియల్ టైమ్ అనలిటిక్స్ నుంచి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నుంచి విల్ బి ఏబుల్ టు జనరేట్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్. ఎక్స్ యాక్టివిటీ జరగాలి జరగలేదు, దెర్ ఇస్ ఎ గ్యాప్, దెన్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ మనం తీసి ఎందుకు జరగలేదు కూడా మనం అనలైజ్ చేసేటటువంటి అవకాశం మనకి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వల్ల జరుగుతుంది. దీన్ని మనకి చూపించాం డేటా అనలిటిక్స్లో. ఒకటి మ్యాక్రో లెవెల్ అనాలిసిస్, ఒక స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అనాలిసిస్ మనం చూడొచ్చు. మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ కెన్ బి టేకెన్ కేర్ ఫ్రమ్ ది మ్యాక్రో లెవెల్ అనాలిసిస్. వీ ఫైండ్ దట్ పర్టికులర్ సెట్ ఆఫ్ విలేజెస్లో ప్రాబ్లం ఉంది, మేబీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, దట్ వీ గెట్ ఫ్రమ్ ఏ మ్యాక్రో లెవెల్ అనాలిసిస్. దాన్ని పట్టుకుని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు ఏదైనా కావచ్చు, బేస్డ్ ఆన్ దట్ డేటా వీ కెన్ హ్యావ్ ఎ వెరీ మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ విచ్ వీ కెన్ ఫోకస్. అండ్ దెన్ సిటిజన్కి సంబంధించిన లైఫ్ స్టేజ్ బేస్డ్ సర్వీసెస్ వాళ్ళు అడగకుండానే, so at any stage, at particular age, somebody has to be enrolled in an Anganwadi, somebody has to be enrolled in a school. మన జనరల్గా ఓల్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మన అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఇంటింటికి వెళ్ళి ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఎవరు ఉన్నారో అని మళ్ళీ ఎతకడం మొదలు పెడతారు, వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. Rather than that, since we have the entire birth and death record digitized, we can easily know that who are the children who are supposed to be in Anganwadi, and we can only generate exceptions. లేని వాళ్ళ ఎక్సెప్షన్స్ మాత్రమే మనం పిక్ చేస్తే ఈ వర్క్ కూడా కొంచెం స్మార్ట్గా ఈజీగా అవుతుంది. రాదర్ దాన్ మొత్తం ఇంటింటికి వెళ్ళి ప్రతిదీ డీనోవో చేసే కంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీసెస్ on a lifestyle based this thing, both for individual as for the family. And then we can move from a reactive governance to a proactive governance. Specific ఎవరికి ఏది అవసరాలు ఉన్నాయి అనేది మనం డేటా సెట్స్ నుంచే కనుక మనం తీసుకోగలిగితే ప్రొయాక్టివ్ గవర్నెన్స్ వీ విల్ బి ఏబుల్ టు డూ. జరగబోయేది మనం ముందే we can predict with a reasonable accuracy. Today the AI and ML the systems have improved to a very large extent. In large number of cases, private sector is already using it. Private sector exactly knows who are the people who are going to buy my products, who are the people who are my target audience, and they direct all their energies towards that particular client. So in government also, మనకి ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నవి, ఎవరికి అవసరాలు వస్తాయి అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేసి వీ కెన్ ఎన్షోర్ దట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ వీ కెన్ ఆల్సో డూ ఎన్షోరింగ్ దట్ వాళ్ళందరికీ కూడా చాలా స్పెసిఫిక్గా మనం డెలివరీ ఆఫ్ సర్వీసెస్ చేసేటటువంటి అవకాశం ఉంది. Sir, in the last 1.5 months, sir, RTGS department now has been strengthened with 5 to 6 officers. These are the subjects which each of the officer is looking after. This is for the information of all the concerned secretaries and HODs. They have started interacting with you. అందరూ కూడా తలా 8 నుంచి 9 డిపార్ట్మెంట్లు దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ డే టు డే ఆ డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవటము, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐటీ అప్లికేషన్స్ బిల్డ్ చేయటం, ఉన్నటువంటి ఐటీ అప్లికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్తో కన్వర్ట్ చేయటము, డేటా సెట్స్ బిల్డ్ చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇంటరాక్టింగ్ విత్. సో మల్లికా ఎస్పీ IPS ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది పర్టికులర్ సబ్జెక్ట్స్. హర్ సబ్జెక్ట్స్ ఆర్ మోస్ట్లీ related to కొంచెం regulatory framework ఉన్న subject she is taking care because she will be interacting with police on a day-to-day basis. Next, Dhatri is taking care of innovation as a principle. Within that, industry to interaction, women and child welfare interaction, labor factories, housing. These are the departments with which she is interacting. And Gitanjali is taking care of state data center as well as departments like energy, welfare departments, and Panchayat Raj and all she is taking care. And then
Shoriman Patel is taking care of primary sector and also education, human resources, GAD, medical and other things. And Prakar will be taking care of departments like water resources and consumer affairs, planning, disaster management, youth advancement, revenue, finance, and other departments. This work division has been done within RTGS so that day-to-day basis they'll keep on interacting with the concerned department. Our request to all the senior secretaries and HODs is to please interact with these young person. Please guide them. Please tell them about what is happening in the departments so that they know about the departmental activities and they will help the department in digitizing the most of the workflows and the departmental activities, ensuring that a lot of applications based on the data sets we have that are built and which are citizen centric and which will make the department's work easier and the officers' work also more smarter and easier for them. I request all the senior secretaries and HODs to interact with them, call them for your meetings, internal meetings, so that they can sit in your meeting, understand what you are doing. So this is a request. This I have summarized for the purpose what I have spoken in the last 2 minutes. This is a summary. Please talk to them, please engage them, so they will be able to help you out with both digitization and also help you with AI applications, also help you with creating the data lake and all the applications on the data lake. Regarding WhatsApp governance, all of us know that from right about January end, we started this WhatsApp governance with a lot of services we are giving through WhatsApp. This is again now has been converted into a citizen communication platform. Now using WhatsApp, మనం రాష్ట్రంలోని అందరు సిటిజన్స్కి కానీ డిపార్ట్మెంట్స్ కానీ సెలెక్టెడ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, సిటిజన్స్, ఇండివిజువల్స్, ఫర్ ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఇక్కడి నుంచి మెసేజెస్ త్రూ వాట్సాప్ విల్ బి ఏబుల్ టు సెండ్ బల్క్ మెసేజెస్. మనం తహసీల్దార్లందరికీ మెసేజ్ పంపిద్దామంటే జస్ట్ బటన్ అవే ఆ గ్రూప్స్ ఫామ్ చేసాము. ఫ్రమ్ విత్ ఇన్ ద సిస్టమ్ వీ కెన్ విల్ అంటే మళ్ళీ మనం మన ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేయక్కర్లేకుండా డైరెక్ట్గా మనం పంపించేటటువంటి సిస్టమ్ వీ హ్యావ్ బిల్ట్ ఇన్. వీ వాంట్ టు సెండ్ సే వాట్సాప్ మెసేజ్ టు ఆల్ ది హెడ్ మాస్టర్స్ ఇన్ ద స్టేట్. వీ షుడ్ బి ఏబుల్ టు సెండ్ డైరెక్ట్లీ వన్ మెసేజ్. ఆర్ ఎంపీడీఓస్ అందరికీ పంపించాలంటే పంపించవచ్చు. ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎవరికైతే పంపించాలో రీసెంట్లీ వీ హ్యావ్ యూజ్ డ్యూరింగ్ ద సైక్లోన్ వీ వర్ ఏబుల్ టు సెండ్ వెరీ సెలెక్టివ్లీ. మనకి సైక్లోన్లో ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నటువంటి ఆ 4,200 కన్సర్న్డ్ సెక్రటేరియట్ యూనిట్స్కి మాత్రమే ఫోకస్డ్గా పంపించగలిగాము. అండ్ దట్ టు వెరీ స్పెసిఫిక్ మెసేజ్ వీ కుడ్ సెండ్ రేదర్ దెన్ సెండింగ్ ఇట్ టు అక్రాస్ ద స్టేట్ ఉన్నటువంటి 15,000 సెక్రటరీస్ కాకుండా స్పెసిఫిక్గా యాజ్ ది ప్రిడిక్షన్ కేమ్ వీ కుడ్ చేంజ్ ఇట్. ఇనీషియల్గా కొంత స్టార్ట్ చేసి దాన్ని కొంత మార్చుకుంటూ ట్రాక్ ప్రకారము ఆ మెసేజెస్ మనం వీఆర్ ఏబుల్ టు సెండ్ ఇట్ టు ద పీపుల్ ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ వే. This is the latest thing that we have added to WhatsApp. Otherwise, WhatsApp, all services today, all the certificates that we are issuing, all are being used and can be given under the WhatsApp platform. And these certificates అన్ని ఇష్యూ చేసినప్పుడే ఇన్స్టెంట్గా ఆధార్ లింక్తో డిజిలాకర్లో పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ ఏదైనా ఎక్కడైనా అడ్మిషన్స్ కావాలన్నా, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలన్నా డైరెక్ట్గా డిజిలాకర్ని అప్లికేషన్ ఫామ్లో లింక్ చేస్తే వితౌట్ గివింగ్ ఫిజికల్ సర్టిఫికేట్ that their admission can be taken care in the government of India DigiLocker. మన స్టేట్ వరకు వస్తే బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి సర్టిఫికేట్ మీద కూడా ఆ బ్లాక్ చైన్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ పెడుతున్నాము. దట్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై ఎనీ డిపార్ట్మెంట్ వైల్ డూయింగ్ ద రిక్రూట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ కంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టేక్స్ మోర్ టైమ్ దీస్ డేస్. సో దట్ కెన్ బి కట్ డౌన్ బికాస్ డైరెక్ట్గా అప్లికెంట్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ విత్ బ్లాక్ చైన్ తో ఉందో దట్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై దేర్ ఆన్లైన్ అప్లికేషన్, దేర్ బై కట్టింగ్ డౌన్ ది ఎంటైర్ టైమ్ టేకెన్ ఫర్ వెరిఫైయింగ్ ద సర్టిఫికేట్ సో దట్ ది జాబ్ ఆర్డర్ ఆర్ ది ఇమీడియట్గా joining order can be issued immediately and it works on both voice and text and multilingual support kuda undi. My humble request to all the departments and particularly to all the collectors is it koncham baga popularize cheyandi. There's a lot of services available but the users need to improve. Inka ekku mandi vadukovali.
మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొన్ని చోట్ల నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్ల ప్రింటెడ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అందులోనూ కూడా గవర్నమెంట్ స్టేషనరీ మీద అడుగుతున్నారు అనేది ఫీడ్బ్యాక్. సో నౌ ది లా ఇస్ వెరీ క్లియర్. ఆన్లైన్లో మనం వాట్సాప్లో డెలివర్ చేసిన సర్టిఫికేట్కి ప్రింట్ తీసుకుని ఇచ్చిన సర్టిఫికేట్కి చట్ట ప్రకారము ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ లీగల్లీ వ్యాలిడ్. ఇది లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వెట్ చేయించి, లా నుంచి వెట్ చేయించి క్లియర్గా ఇచ్చినటువంటి జీవో. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్కి మన ఆఫీస్ స్టేషనరీ మీద ప్రింట్ చేసిన సర్టిఫికేట్కి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు. I would request the field officers to bring this to the notice of general public, make it popular, so that they need not go to the office, because there are a large number of places we have heard that WhatsApp lo download cheskuni they are again going back to the secretariat office only to get printout. So it is creating one more layer and anavasram. So daychesi I request all of us to popularize this service. So these are the 731 services unnai, 30 departments. Of course, another 12 to 13 departments. The number of services are low, but I request all the departments. In fact, there should not be any service which we give to a citizen which is not on the WhatsApp. Pratidi koda WhatsApp mediki ravali. All services should be coming onto the WhatsApp. Today, the technology allows that. Ekkadaina department inka మాన్యువల్ సర్వీసెస్ ఇస్తుంటే పాత కాలం లాగా ఒక దరఖాస్తు తెలకాయితం మీద తీసుకుని దానికి సర్వీస్ ఇస్తున్నట్టయితే ది ఆర్టీజీఎస్ అండ్ ది ఐటీ డిపార్ట్మెంట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ be happy to convert that into a digital process, create a digital certificate workflow and ensure that it comes into the WhatsApp. Please use the services. We have the people available. We have onboarded the service providers with us. They'll be happy to work with you to make your entire flow digital and convert it into a WhatsApp service so that citizen can get these services just at the click of a button. In fact, the penetration of the smartphones is also very good in the state. Almost 70 to 72% of the people, at least every family, there is one smartphone. So definitely ఈ రీచ్ బెటర్గా ఉంది కాబట్టి మనం దీన్ని వాడుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ జస్ట్ మెన్షన్ చేస్తున్నాము సో దట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ అబౌట్ ది సర్వీసెస్ దట్ వీఆర్ గివింగ్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కవర్డ్. ఎనీ డిపార్ట్మెంట్ ఈజ్ స్టిల్ నాట్ కవర్డ్, విల్ బి హ్యాపీ టు కవర్ దెమ్. అండ్ at least we have put in target that in the next 60 days there should not be anything which is being done manually or even through some process which is not on WhatsApp. ప్రతిదీ కూడా వాట్సాప్ సర్వీసెస్లోకి రావాలని చెప్పి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. భాస్కర్ ఒక్కసారి ఇక్కడ భాస్కర్ గారు చెప్పిన దాంట్లో ఆర్టీజీఎస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్రడక్షన్లోనే మనకు ఒక ఐడియా ఉండాలి. ఏదైతే మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఇందులో సిటిజన్ డేటా టోటల్గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం, ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ సర్వీసెస్ కానీ మన సర్వీసెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఈ ప్రోగ్రాంలో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్కి రావడం లేదు, స్కూల్ అటెండెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది. అంగన్వాడీ అప్ టు 6 years లోపల అంగన్వాడీకి రావాలి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఏ అంగన్వాడీ రాలేదు, టోటల్ డేటా ఈజ్ అవైలబుల్. ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా, మ్యాప్స్, జిఎస్ లేయర్, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజెస్ ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయి, ఏది నేషనల్ హైవే, ఏది స్టేట్ హైవే, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. దీనికి అడిషనల్గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ అన్ని ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం.
అవేర్లో మీరు ఒకసారి చూస్తే శాటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం, డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం, సీసీటీవీ వస్తూ ఉంది, వేరబుల్స్, ఐఓటీస్, సెన్సార్స్, ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటే అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. ఈ 42 పారామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ దెర్ ఈజ్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరి రోల్ ఉంది. కొంతమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లు వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది రెగ్యులేటరీగా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన దానిపైన చాలా క్లియర్ కట్గా దెర్ ఇస్ ఎ డేటా లేక్. డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్. అక్కడి నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలన్నా ఆ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు. అందులో కూడా యాజ్ ఆన్ టుడే డేటా లెన్స్ పెట్టారు, అందులో ప్రోగ్రామ్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే మీరు ఏదైనా తయారు చేసుకుంటే అవి కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది అసోసియేట్ అయ్యారు, కొంతమంది ఇంకా అసోసియేట్ కాలేదు. బిగినింగ్లో కొంచెం టైం పడుతుంది మీ అందరికి అర్థం చేసుకోవడానికి. వన్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ రెండు వచ్చిన తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ని ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ మీరు ఏం చేసినా ఇక్కడి నుంచే ఇది వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది రిజిస్టరింగ్, దే ఆర్ పేయింగ్ ట్యాక్సేషన్, కంటిన్యూల్ రెన్యూల్ కూడా ఇస్తున్నాం. ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఏ వ్యక్తికి ఏ ఊర్లో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి విత్ ఆధార్ మీ దగ్గర డేటా ఉంది, ఆటోమేటిక్గా మీరు సింక్ అయిపోతుంది ఆ డేటా కూడా. అట్లా వేరియస్ లేయర్స్, వెల్ఫేరే కాకుండా అసెట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, మొబిలిటీ ఉండే అసెట్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ హియర్. బ్యూటీ ఆఫ్ దిస్ డేటా ఉంది, ఆ డేటాను ఉపయోగించుకొని రియల్ టైం అనలిటిక్స్ మీరు తయారు చేసి రియల్ టైం మళ్ళీ కమ్యూనికేషన్ లాస్ట్ మైల్ పంపించచ్చు. ఈరోజు హిస్టారికల్ డేటా ఉంది, మన గోల్స్ ఉన్నాయి, ఎస్ఓపి పెట్టాం, కేపీఐ ఇచ్చాం. రెండు అయిన తర్వాత ఎంతవరకు పనిచేశారు, పని చేయకపోతే కారణాలు ఏంటి, ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఈరోజు హిస్టారికల్గా ఈ డిపార్ట్మెంట్ ఇది గ్రోత్ అయింది, ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఎంత రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం. ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్, లేకపోతే ఒక ఇండస్ట్రీ, ఒక సర్వీస్ సెక్టర్, వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం. పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేసాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు, వారం తీసుకుంటున్నారా, 15 days తీసుకుంటున్నారా, నెల తీసుకుంటున్నారా, లేకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా? ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు చాలా విషయాలని చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను,
చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, ఇన్కమ్, అదే మరి వేరియస్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుంటే ఎక్కడ చదువుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్, ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఎంఆర్ఓ తిరుగుతూ ఉండాలి. తహసీల్దార్ ఆఫీస్ కన్నా తిరగాలి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా తిరగాలి. ఈజ్ ఇట్ నెసరీ? అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వేరియస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అల్టిమేట్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాకేం సంబంధం, ఏ అగ్రికల్చరో, సర్వీస్ సెక్టరో, ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని. ఈరోజు రెవెన్యూ ఉంది, హోమ్ ఉంది, లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. అదే మరి మనం సూపర్ 6 ఇస్తున్నాం. అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు. రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్, రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది, ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం, కరెక్ట్ కాదు. నిన్న మనం జరిగినట్టు ఏంటివి, కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్, కాలిపోయింది. కానీ ఆ బస్ ఎక్కడిది? ఆంధ్ర మనిషి, ఒరిస్సాలో రిజిస్ట్రేషన్, ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు, లొకేషన్ ఆంధ్ర. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు. ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దేశమంతా ఆపరేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్? దట్ ఈస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి, రెగ్యులేట్ చేస్తున్నామా లేదా, పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు. ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు, ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు. కొత్తగా టెంపుల్ కట్టారు, ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్కి రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సిఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యురేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా.
వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా, ప్రివెంట్ చేస్తున్నామా లేదా, ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా. మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది, క్రాకర్స్ కాల్చారు, పేలి కొంతమంది చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేశారు పేద కుటుంబాలు. నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర? ఎస్ఓపి ఉంది, పేపర్ మీద ఉంది. దిస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మెమోస్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు, లిటిగేషనే ఉండకూడదు. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్, ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు. అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి, మనకు కన్విక్షన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆ ఎవిడెన్స్, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక 10 మందికి కానీ వరుసగా కానీ కన్విక్షన్ వస్తే ఎవ్రీబడి విల్ బి అండర్ కంట్రోల్. ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా, పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్? పెన్షన్ సేమ్ అమౌంట్, గవర్నమెంట్ ఈజ్ సేమ్. డెలివరీ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినా గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ది వే వీఆర్ బిహేవింగ్. ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్కి. ఆ మ్యాండేట్ ఏంటి? ఒక సుపరిపాలన చేయమని. ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. దిస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎక్సైజ్ ఉంది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. 5 సంవత్సరాలు ఎక్సైజ్లో ఎన్ని అవకతవకలు జరగాలని జరిగాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా బ్రాండ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మనం హోలోగ్రామ్ పెట్టాం, అవసరం క్యూఆర్ కోడ్ ఉంది. ఇవన్నీ ఉపయోగించి కొన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేశామంటే ఇంకా సందేహమే. దిస్ ఈజ్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు, ట్రాన్స్పరెంట్గా చేసామనేది పదే ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత. ఇలాంటి 1-2 కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు
ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మీరు ఈ సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీరు చూస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థమైపోతుంది. మీకు కాకుండా మీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది. ఏ యూనిట్ ఏ ఫంక్షనరీ ఎక్కడున్నాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఆర్ సెక్రటరీ మీ డిపార్ట్మెంట్కి మీరు బాధ్యత తీసుకోవాలి. కన్సర్న్ మినిస్టర్స్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మినిస్ట్రీ. దెన్ ఓన్లీ ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేశాం. ఆ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అందరూ అర్థం చేసుకోగలిగితే మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ కావాలి. పదే చెప్తున్నా. మీరు కానీ మనసు పెట్టి మీకు ఇచ్చిన టైంలో పని చేయగలిగితే టెక్నాలజీ ఉపయోగించుకుంటే రిజల్ట్స్ 100% కాదు, బియాండ్ 100% వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదేదో అకాడమిక్ డిస్కషన్ నేను పిలవలేదు. ఇది అవగాహన. రెండోది నెక్స్ట్ లెవెల్ అడాప్షన్. మీరు ఏదైనా కానీ ఇంకా బెటర్గా చేయొచ్చు అనుకుంటే మీరు కూడా ఐడియాస్ ఇస్తే దాన్ని కూడా మేము అమలు చేయడానికి ముందుకు పోతాం. దయచేసి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోవాల్సిన కోరుతూ, ఈ రోజు నుంచి ఇది అయిన తర్వాత నేను ఏవైతే ఈరోజు నిర్ణయాలు చేస్తామో అవి రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. ఎవ్రీ ఫంక్షనరీ హ్యాస్ టు ఫాలో మెటికులస్లీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీజీఎస్కి వచ్చి కూర్చోండి. అక్కడ రిసోర్సెస్ తీసుకొస్తాం, హెల్ప్ చేస్తాం. కానీ ఆర్టీజీఎస్ ఈజ్ నాట్ ది ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్. బీ క్లియర్. వాళ్ళ పని అంతా ఎంతవరకంటే ఈ డేటా అంతా మేనేజ్ చేసి ఆ డేటా అంతా మీకు అందుబాటులో పెట్టడానికి మాత్రం పనిచేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్, అకౌంటబిలిటీ మీది. ఇవన్నీ కూడా లాస్ట్ మైల్కి తీసుకుపోయే బాధ్యత, ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత కూడా మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. మళ్ళీ అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లీడర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ అవుట్కమ్స్. ఆ స్టేజ్కి వచ్చాం ఇప్పుడు. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. సో దీస్ ఆర్ ది ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి కరెంట్ సర్వీసెస్ త్రూ వాట్సాప్. అండ్ దిస్ ఈజ్ అ స్నాప్ షాట్. మనకి సర్వీసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి 2.2 crore ట్రాన్సాక్షన్ మనం చేసాం. Technology wise, now this has stabilized. As you can see, the failed session is hardly 0.02% historically. So it's a very stable platform, but manam దీన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి. మోర్ సర్వీసెస్ డెఫినెట్లీ హ్యావ్ టు కమ్. ఎక్కువ మంది ప్రజలు వాడేటట్టు చూడాలి. మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ముందు అది మాట్లాడుకుందాం, తర్వాత అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్కి వెళ్దాం. టెక్నాలజీ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అది మీరు క్లారిఫై చేయండి. జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనికి సింక్ చేయాలి. డీజీ గారు అవి కూడా కంపల్సరీగా రావాలి. అప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి అక్కడి నుంచి కూడా. ఇప్పుడు మీరేమన్నా ఉంటే చెప్పండి. ఈ కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే, ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు అని, లేకపోతే ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు భాస్కర్ గారు, తర్వాత పీయూష్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 1 hourలో ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ విల్ కమ్ ఫర్ డిస్కషన్. మీ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ, మీరు కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది మాది కాదు అని వదిలిపెడితే మాత్రం కరెక్ట్ కాదు. బీ క్లియర్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు కూడా దీంట్లో ఓవరాల్ దీంట్లో ఇంటిగ్రేట్ అవుతున్నారు. ఓకే, మీరు మీ ఇద్దరు కలిసి 1 hour టైంలో మీరు ప్రజెంటేషన్ చేయండి. దెన్ విల్ కమ్ ఫర్ డిస్కషన్. థ్యాంక్ యూ సార్. యాజ్ ఐ వాజ్ సేయింగ్, కొంచెం ఇది ప్లాట్ఫామ్ ఈజ్ అవైలబుల్. ఇట్స్ ఎ రోబస్ట్ ప్లాట్ఫామ్. అందరికీ
వాట్సాప్ యూటమ్ అందరూ వాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ యూజ్ దిస్ ఎవ్రీ డే. కొత్త ప్లాట్ఫామ్ కాదు. సో రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ టు బ్రింగ్ యాజ్ మెనీ సర్వీసెస్. మేము మీతో మాట్లాడటం ద్వారా అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ సార్ మీ దగ్గర ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రజెంటేషన్ కాపీ తీసుకుని కూడా దాంట్లోంచి వీ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద మోర్ పాసిబుల్ సర్వీసెస్. ఆ విధంగా వీ కలెక్టెడ్ సార్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ numbers are there. We have told the departments how many new services can be added. All the officers from RTGS will be coordinating with you in the next 45 to 60 days. ఇంకా మనం ఒక్క సర్వీస్ కూడా మిగలకుండా ప్రతిదీ కూడా వాట్సాప్లోకి తీసుకురావాలి. ఆ జర్నీలో వీఆర్ ఆల్సో డిస్కవరింగ్ దట్ దర్ ఇస్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ విచ్ ఆర్ నో లాంగర్ రిలవెంట్ టుడే. ఇది ఎప్పుడో హిస్టారికల్గా ఉన్న కొన్ని సర్టిఫికేట్స్ ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అవన్నీ కూడా దట్ వీఆర్ రిమూవింగ్. ఇంకా సర్టిఫికేట్స్ ఎక్కడా కూడా అవసరం లేదు. వర్క్ ఫ్లో నుంచి కూడా అవి సర్టిఫికేట్స్ తీసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. మై రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ అండ్ ది HODs ఈస్ దట్ in the next 60 days we should complete everything. Nothing should remain offline. పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకేదన్నా సర్వీసెస్ ఇఫ్ యూ ఫీల్ దట్ వీ షుడ్ బ్రింగ్ ఇన్ టు వాట్సాప్ విచ్ ఆర్ నాట్ దేర్, విచ్ మే నాట్ బి దేర్ మాన్యువల్లీ ఆల్సో టుడే, లేని సర్వీస్ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి తెలుసుకుంటే దట్ వీల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. సో ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. రిక్వెస్ట్ all the secretaries and HODs to ensure that it is done. Next, WhatsApp service lo generally citizen service WhatsApp lo messaging పంపించి తెచ్చుకున్నప్పుడే ఎండ్ ఆఫ్ ది సర్వీస్ ఏదర్ మధ్యలో ఆగిపోయి క్లోజ్ అయిపోయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అందరి దగ్గర నుంచి. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ బీన్ షేరింగ్ దిస్ ఫీడ్బ్యాక్ విత్ ఆల్ ఆఫ్ యూ. Of course, there has been a consistent improvement across all the departments with a rare exception. So, దీన్ని కంటిన్యూ చేసి ఖచ్చితంగా 9-9.5 అనేది రేటింగ్ ఉండాలి. దిస్ సిటిజన్స్ గివ్ అస్ ఎ రేటింగ్ ఆన్ ద 0 to 10 బేసిస్. సో వీ రిక్వెస్ట్ దట్ ది ఫీడ్బ్యాక్ చూసుకున్న ఫీడ్బ్యాక్ ఎక్కడ ఇష్యూ ఉందో ఫీడ్బ్యాక్లో కూడా స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఎక్కడ ప్రాబ్లం ఉందనేది అది మీకు షేర్ చేస్తున్నాం. So if you can work on that specifics, then I think we can bring it to 10. So this is the general department ki sambandhinchina feedbacks evaithe unnayo aa feedback meeku ivvadam jarigindi. This will continue to do. In fact, I'll explain simply. Complicated procedure ante manaki departmental workflow is little complicated. It is going through too many steps anedi ardham. Service not work ante department yokka data system lo ఎలక్ట్రానిక్ వర్క్ ఫ్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉందని అర్థం. అండ్ దెర్ ఆర్ సమ్ వేర్ దెర్ ఇస్ ఏ డిపార్ట్మెంటల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ టు గో అండ్ డూ ఏ లోకల్ ఎంక్వైరీ. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఏ లోకల్గా ఒకసారి చూసుకుని చేయాలి. అలాంటి చోట్ల కొంత డిలే అవుతుంది. అది సిటిజన్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. కొన్ని చోట్ల ఆఫీసులకి పిలవటం జరుగుతుంది ఫర్ క్లారిఫికేషన్. So that is one feedback. In delay in message response is purely technical. Adi server lo unnatuvanti bug problem. That me serveru ma serveru madhyalo unnatuvanti handshake problem. I'm just trying to explain what these mean. So this we are being sending out every week to the departments. Dayachesi deen meeda if you can spend a little time sitting with your IT team and as well as with your own non-IT team also, somebody who is good in your department who knows the workflow. Kurchunte, I think definitely we can improve that. There's a significant improvement. I think the idea is that we should reach at least 9.5, if not 10 in this thing, because this is all doable. This is all purely electronic process. We can definitely do it. Next, expectations from department. Inka services ఏమన్నా మిగిలితే మాకు సబ్మిట్ చేయండి. వీ హ్యావ్ కలెక్టెడ్ వీ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్ విచ్ వీ నీడ్ టు యాడ్ టు దిస్. ఇఫ్ ఎనీథింగ్ మోర్ ఈస్ దేర్, ప్లీజ్ గివ్ ఇట్ టు అస్. అండ్ దెన్ ఇన్ ది నెక్స్ట్ 45-60 days, నథింగ్ షుడ్ రిమైన్ ఫిజికల్ or online. Sir, all online services we have converted into WhatsApp, sir. But we
think that there are still some physical services being given at some places and all, that definitely has to come into WhatsApp. So that is a request to all the departments to ensure that, and service delivery also on time, tondaraga, and then all departments request to intente during your administrative process, please do not insist on a printed certificate or a printed proforma, because now as per law, even an online downloaded certificate which they print on a white paper, or if they otherwise also send it to you through an electronic means, is legally valid. We should accept that and not make the citizens again go back and get a printout or a proforma lono lekapote raval. In fact, if you want to check the validity of certificate, each certificate which is given through WhatsApp is basically having a proper QR code with the entire blockchain built in. So దీనికంటే the most secure way of checking the validity of certificate లేదు. Every certificate has blockchain. ఎవరు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ప్రాసెస్ ఏంటి, the entire thing can be checked. So there cannot be better process than this. We would request not to ask them to bring a printed certificate, because it actually defeats the purpose. WhatsApp లో డౌన్లోడ్ చేసుకుని మన ఆఫీస్కి వచ్చి ప్రింట్ తీసుకోవాలంటే అగైన్ వీఆర్ making them go around one more loop, which may not be really ideal in this present day and time. Idi koncham we request all of you to do that. And awareness, the platform is there, more awareness has to be there so that citizens can use these services. Request all the departments to this thing. Now through Swarnandhra functionaries, we are doing the campaigns every month. We request all the collectors to review whether this campaign is going on, whether it is effective, whether everybody is participating, and whether there is a change in the particular area in terms of usage of WhatsApp. These are the tasks ahead, as we have clearly pointed out, sir. Physical touch points. We have discussed data lake is where all the data sets of the government, it is a digital data and also GIS data. Of course, it's a 6 petabytes data is available. Data anta kuda now unna different sources nunchi, after working with all the departments for the last 6 months, we were able to get the access to all the data sets. Now the data analytics will be built on that, but we need not wait for the entire data lake to become structured data. Already any requirement of any application using the data lake, what it means to a department ante, ఇప్పుడు దాకా మీకు మీ డిపార్ట్మెంట్ డేటా మీకు యాక్సెస్ ఉంది, మీకు వెబ్సైట్ ఉంది, దాంట్లో మీ డిపార్ట్మెంట్ డేటా మాత్రం మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు డేటా లేక్ ద్వారా సమస్త డిపార్ట్మెంటల్ డేటా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. మీరు దాన్ని వాడుకుని అప్లికేషన్స్ మేము బిల్డ్ చేసి ఇస్తాము, దాని ద్వారా మీరు డెసిషన్ మేకింగ్ కానీ దేనికన్నా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సంబడి టుడే యూ want the best location for putting up a school or an Anganwadi. Today మీకు మీ స్కూల్ డేటా మాత్రమే ఉంది. ఇప్పుడు మేము రోడ్ డేటా, రివర్ డేటా ఆర్ కెనాల్ డేటా, ఈ డేటా లేయర్స్ అన్నీ కూడా ఓవర్లే చేసి what is the best location for a school based on the population, based on these parameters, we will be able to give you. So your decision making will become better. Beyond your departmental database, you will have access to all departmental databases, which will help us in taking better decisions, which will help us in having a better planning, where the resources can be used effectively, the outcomes can be better. So there is absolutely sky is the limit for doing any kind of this thing. Manam full data lake form ayedaka kuda wait chekkarledu. Even today, any application that you require, because now we have access to all the data sets. Matto anni departmental to all of you, we have got access to all data sets today. If you ask us to develop an application, we will be happy to immediately do it for your decision making, help cheskodaniki. In fact, the entire team is there. Manam valni ippudu vadukovali. So dayachesi request entante immediate ga for applications that you want on data lake, if you can let us know, we'll be happy to make that and available for you. This is what I have done. These are the data sets that we would require. Of course, access vachindi.
Now the next layer is వచ్చిన డేటాని we are going to structure it and make layers of data. So that process is now going on. So, but we need not wait that process of making the unstructured or semi-structured data into a structured data. So, ఆ లోపల కూడా మన అప్లికేషన్స్ మనం బిల్డ్ చేసుకుంటూ మొదలు పెట్టుకోవచ్చు. So, this is a little bit, I think I already got access to the health data వచ్చేసింది. Rest of the data also we were promised that in 1 or 2 days we will get, sir. This week we will close it. Next, sir, RTGS Lens. So RTGS Lens is basically a real-time dashboard for decision making. Uses a natural language. Already almost 360 data flows vachni. We can get, in fact, mana reviews ki vatiki. RTGS Lens is a tool to review the departments, to review your subordinate offices, to look into what is happening in the departments, across departments. For example, if meeku ఈ వారంలో ఎంత రోడ్డు లే చేసాం, ఈ వారంలో ఎన్ని పాట్‌హోల్స్ ఫిల్ చేసాం లాంటి అనాలిసిస్ కావాలంటే ఇఫ్ దోస్ వర్క్ ఫ్లోస్ కెన్ బి షేర్డ్ విత్ అస్ ఆర్టీజీఎస్ లెన్స్లో పెడతాం. ది బ్యూటీ ఆఫ్ ఆర్టీజీఎస్ లెన్స్ ఈజ్ దట్ మనము ఒక నేచురల్ లాంగ్వేజ్లో ఈ వారంలో ఏ జిల్లాలో పాట్‌హోల్స్ బాగా ఫిల్ చేశారు అని ఒక నేచురల్ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ అడిగినా మీకు టేబుల్ క్రియేట్ చేసి ఇస్తుంది. Gone are the days when దానికోసం మీరు ఒక డేటా సైంటిస్ట్ని పెట్టి స్ట్రక్చర్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ కెన్ బి డన్. నౌ ది అడిషనల్ థింగ్ దట్ వీ హెవ్ డన్ ఈజ్ దట్ మీరు ఆర్టీజీఎస్ లెన్స్ నుంచే మీ రివ్యూస్ కోసం పీపీటీలు కానీ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ వర్డ్ డాక్యుమెంట్స్ కానీ యూ కెన్ డౌన్లోడ్ డైరెక్ట్లీ. సో దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ ది థింగ్ ఈజ్ దట్ వీ ఫీల్ దట్ ది నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ schemes in RTGS Lens is very low. 360 is quite low. It should be many times that. Of course, ఈ 360 కూడా డిపార్ట్మెంట్స్ నుంచి మీరు మాకు ఇచ్చినవి మేము పెట్టాం. బట్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ టు డూ మోర్. ఎవ్రీథింగ్ దట్ యూ రిక్వైర్ ఫర్ యువర్ రివ్యూ ఆర్ ఫర్ అనలైజింగ్ డిపార్ట్మెంట్ వర్క్ దయచేసి దాన్ని కనుక చెప్తే పెడతాం. ది బేసిక్ వర్క్ ఈజ్ డన్. Now it is only adding more. It's not very difficult to add more. 360 are added. We can go up to couple of thousands also. We request the departments to use this and then do that. Malla prati review meeting ki manam kinda nunchi one PPT adigi vallu data PPT తయారు చేసుకొచ్చి మనకి ఇచ్చే బదులు this will be real time at any point of time when we are traveling, when we are going from one place to other place. Just want to have a snapshot of what is happening in the department. మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసాం, ట్యాబ్ ఓపెన్ చేసాం, మనం చూసుకోవచ్చు. సో దట్ విల్ బి డన్ ఓన్లీ ఫర్ ఆల్ ది processes and all the schemes that of the department come into the RTGS Lens. So this is what RTGS Lens. In fact, the usage also currently is very low because రోజు ఎంతమంది వచ్చి చూస్తున్నారు, ఎంతమంది వాడుకుంటున్నారు అనేది కూడా అనాలిసిస్ ఉంది. ఇట్ ఈస్ ఆన్ ఎ వెరీ లో లెవెల్. We would request all the departments to use it. If we stop asking our people to prepare a physical PPT and ensure that whatever we are reviewing is part of the RTGS Lens, I think that would be the trick by which everything would be online, which would help everybody. And మీరు పెట్టిన డేటా ఫ్లోస్ కూడా మేము అన్ని అదర్ డిపార్ట్మెంట్స్ డేటా ఫ్లోస్తో మర్చ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. So our request is that as far as possible, all your work flows, data flows, ఏవైతే ఉన్నాయో అవి కనుక ఇక్కడ తీసుకురాగలిగితే ఆర్టీజీఎస్ లెన్స్లో ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీబడి. దిస్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది సిఎస్ గారు. అన్ని రివ్యూస్ కూడా పీపీటీ పీడిఎఫ్ డేటా లెన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం. దట్ ఫెసిలిటీ ఈస్ అవైలబుల్. Of course, when you start doing it, you will find that there are certain areas RTGS Lens lo adi ledu, and which if you can bring to our notice, we'll immediately add it. So that is how it is, because we don't know the entire universe. So if the universe can be extended by all of you as letting us know what is required, we'll be happy to do it. And it doesn't take a lot of time for us also to do it. It's now because we have done 360. It's a very straightforward process. We can do it. నిజం KPI dashboard. బేసికలీ వెన్ ఎవరినన్నా మన సెక్షన్స్ కానీ వింగ్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ మండల్స్ కానీ ఈవెన్ ఇంకా డౌన్ బిలో టు అండర్స్టాండ్ what kind of work they are doing, judging them, rating them,
This is what KPIs would help, key performance indicators. దానికి కూడా మనం వర్క్ చేసాము KPIs లో. If I can show today, there are 958 key performance indicators in department which are available on a real-time basis. దీంట్లో 27 are on which we take the feedback from public. Almost every month మనం ఫీడ్బ్యాక్ తీసుకునేటటువంటి KPIs ఒక 27 ఉన్నాయి. ఒక 264 మన RTGS లెన్స్లో ఉన్నవే దే ఆర్ వెరీ గుడ్ ఇనఫ్ టు ట్రీట్ యాజ్ KPIs. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వచ్చిన PPTలోంచి మేము చూసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తయారు చేసిన KPIs ఒక 33 ఉన్నాయి. అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక 634. These 634 are used by the planning department to understand the Swarnandhra achievements as well as the GSDP growth and contributions. So ivanni kuda manaku vachai, but we still feel that there could be a large number of more KPIs. So ikkada kuda like RTGS lens, whatever you require to do your review, understand your departments up to the field level, you can do that. In fact, RTGS lens and KPI, these are all arranged state level, district level, mandal level, and to the secretariat level, as long as the data is available at that level. Constituency is also there. I'm sorry, my constituencies kuda is there. You can do constituency wise also. We would request that more KPIs can be defined. It is up to us to define what is a KPI. If we can define it, we can add it, and then it would become more robust. This is what we are requesting the support from the departments in integration, and review your own KPIs. If you want to change it, we will be happy to change it. If you want to add it, we will add it. Targets and all, we can ensure that they are there. This is what we are requesting. And Aware, we come to Aware. Aware is one platform which is designed for three things. One, save the lives of people and save the property of people. And third agenda of the Aware, it's an automated platform which is built basically to start with. We have built it for weather related activities, but it is now expanded to include economic development activities like agriculture and fisheries and other sectors. కూడా హెల్ప్ చేసే విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. There are 42 parameters which we are currently in Aware, but now the platform is fully done. So ఈ 42 బదులు ఇంకా ఎన్ని రకాలైనటువంటి అదర్ అప్లికేషన్స్ కానీ డేటా సెట్స్ కానీ బిల్డ్ చేయటం అనేది పెద్ద కష్టం కాదు. సో వి జస్ట్ సింప్లీ హ్యావ్ టు హ్యావ్ యాక్సెస్ టు యువర్ డిపార్ట్మెంటల్ డేటా సెట్స్. వీ విల్ బి ఏబుల్ టు డూ దిస్. దీస్ ఆర్ 3 things which I have said. Save lives. For example, ఇప్పుడు లైట్నింగ్ స్ట్రైక్ ఉంటే వీఆర్ ఏబుల్ టు సెండ్ ది మెసేజ్ పిన్ పాయింట్లీ ఎక్కడ లైట్నింగ్ స్ట్రైక్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో ఉన్నటువంటి ఆ సెకండ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెసేజ్ పంపించగలుగుతున్నాము. టిల్ రీసెంట్లీ వీఆర్ సెండింగ్ SMS మెసేజ్. నౌ ఫ్రమ్ ది లాస్ట్ 10 days ది సిస్టమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ వేర్ ఆ మెసేజ్ కొంచెం ఫోన్ కూడా గట్టిగా వైబ్రేట్ అయ్యి స్క్రీన్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేటటువంటి లిటిల్ బిట్ అడ్వాన్స్ వర్షన్ హ్యాస్ ఆల్సో నౌ ఈజ్ అవైలబుల్. అండ్ దెన్ ది రెస్పాన్సెస్ సైక్లోన్ కానీ హై విండ్స్ కానీ రఫ్ సీస్ కానీ ఇవ్వగలుగుతున్నాం. ఎకనమిక్ లాసెస్కి సంబంధించి అడ్వైజరీస్. ఇఫ్ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ మాయిశ్చర్ స్ట్రెస్, ఈ క్రాప్కి మాయిశ్చర్ స్ట్రెస్ ఉండబోతుంది, రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ లోగా ఉంది, మీకు రిజర్వాయర్లో వాటర్ లోగా ఉంది, మీ గ్రౌండ్ వాటర్ సెన్సర్ ద్వారా కూడా వాటర్ లోగా ఉంది. So we collect data from all these sources, and now our algorithm will tell that in this particular village వర్షం వచ్చే అవకాశం తక్కువగా ఉంది, మీకు గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంది, కాబట్టి రాబోయే 15 రోజుల్లో మీకు మాయిశ్చర్ స్ట్రెస్ ఉండబోతుంది, కాబట్టి దయచేసి సప్లిమెంటరీ ఎఫెక్ట్ మీరు తీసుకోండి అనేటటువంటి ఒక అడ్వైజరీ we are able to we will be able to give through the Aware platform. This basically helps them to have a better control over this thing, and it economic productivity, increase of productivity కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్రాప్ ప్రొడక్టివిటీ డేటా వస్తుంది కాబట్టి we will be able to give advisories to the marketing and other departments to ensure that they take care of the procurement and also the management of the procurement. And then actionable alerts to government officials, which we already have started from some time back. Field functionaries అందరికీ కూడా
లైట్నింగ్ కావచ్చు, హెవీ రెయిన్ కావచ్చు, విండ్ కావచ్చు, రిజర్వాయర్స్లో ఎక్కడి నుంచి వాటర్ రిలీజ్ చేసి కావచ్చు, లేకపోతే అదర్ థింగ్స్ కావచ్చు, వీఆర్ ఏబుల్ టు సెండ్ మెసేజెస్. నౌ ది మెసేజెస్ మన స్టేట్లో అందరికీ పంపించు. వీ హ్యావ్ ది ఫోన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ ఫంక్షనరీస్, వీ హ్యావ్ ది ఫోన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ది సిటిజన్స్. So we are able to send WhatsApp messages. And already collectors also, you know that you have all been trained during the cyclone. The మీకు access కూడా ఇవ్వడం జరిగింది. You can use that to send these kind of messages to the targeted people so that we can save lives and increase the productivity. So these are the few of the things that we can do. I would request particularly the field people, collectors and SPs to use this aware. It's an open platform. There are no passwords and usernames. Please use it. And they are very detailed. In fact, you can go up to a MI tank basin also. In terms of MI tank basin lo, meeku water enta padindi, enta ground water undi, what is the likelihood of that MI tank, actually breaching, or, how much water would be there in that MI tank also can be, is possible, and it's done on a real-time basis in data we are getting through sensors and satellite data. Kabatti, దీన్ని రెగ్యులర్గా వాడండి. We find the usage to be on a little lower side. Please use this to plan. In fact, the predictions that we have seen, compared to any other, system that we have, the prediction is reasonably well. In fact, we are also showing on the website, మనం ఇచ్చిన prediction ఎంత యాక్చువల్గా జరిగింది ఎంత, what is the deviation. That also we are showing it on the website so that citizens can also get comfortable with the predictions and all. So these are the different types of these things. 28 are already done. Another 13 to 14 we want to complete. These 13, 14 particularly belong to Agriculture Department, Fisheries Department, to a small extent Municipal and Panchayat Raj regarding the drinking water quality. So we are working with the departments, and we hope that, and city water logging, currently DEM modeling is available for 3 ULBs, starting the POC on this 3. Once it is successful, our model, we'll try to extend it to all the urban local bodies depending on the DEM modeling available.